హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనేటువంటి ఉద్యోగాలని భర్తీ చేసేందుకు మనకి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 550 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, ఇంకా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ. ఈ కంపెనీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీలో 550 పొజిషన్స్ని ఫిల్ చేసేందుకు నోటిఫికేషన్ అఫీషియల్గా మనకి రిలీజ్ కావడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వాటి పక్కనే వాటి ఖాళీలని కేటగిరీ వారీగా కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ భర్తీ చేసినటువంటి జాబ్స్ కనుక మనం చూసినట్లయితే రిస్క్ ఇంజనీర్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్, లీగల్ స్పెషలిస్ట్, అకౌంట్ స్పెషలిస్ట్, ఏఓ హెల్త్కి సంబంధించి, ఐటీ స్పెషలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, కంపెనీ సెక్రటరీ, యాక్చువరియల్ స్పెషలిస్ట్, అలాగే జర్నలిస్ట్ అనేటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వాటి ఎదురుడినే కేటగిరీ వారిగా వేకెన్సీస్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో 550 పొజిషన్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మాత్రం అప్లికేషన్ అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. అలాగనే ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే అప్లికేషన్ వచ్చేసి 7th ఆగస్టు నుంచి 30th ఆగస్ట్ వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీగా ఇవ్వడం అయితే జరిగింది. 7 ఆగస్ట్ నుంచి 30 ఆగస్టు వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించినటువంటి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే క్యాండిడేట్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంపల్సరీగా చదివి ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. 1/8/2025 నాటికి ఒక ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్కి వచ్చేసి మినిమం 60% మార్క్స్ ఉండాలని చెప్పి, లేదా అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 55% మార్క్స్ ఉండాలని చెప్పి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగనే స్పెషలిస్ట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మనకు ప్రొవైడ్ చేశారు. వారి క్వాలిఫికేషన్స్, మినిమం క్వాలిఫికేషన్స్, పర్సంటేజ్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పైన చూసినటువంటి జర్నలిస్ట్కి సంబంధించిన అనమాట. ఇక్కడ వచ్చే స్పెషలిస్ట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. రిస్క్ ఇంజనీర్కి సంబంధించి, ఆటోమొబైల్ ఇంజనీర్కి సంబంధించి, లీగల్ స్పెషలిస్ట్కి సంబంధించి, అకౌంట్ స్పెషలిస్ట్కి సంబంధించి ఇక్కడ అలాగనే ఇంకా ఏఓ హెల్త్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అన్ని క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ శాలరీస్ కనుక మనం చూసినట్లయితే 50,000 బేసిక్ పేగా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే టోటల్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని 90,000 రూపాయలు పర్ మంత్కి వస్తుందని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 21 ఇయర్స్గా, మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. 1/8/2025 నాటికి ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నట్టు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, అలాగే పిహెచ్డి క్యాండిడేట్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 3 phases ద్వారా సెలక్షన్ ప్రొసీజర్ కంప్లీట్ చేయబోతున్నారు. సో మొదటగా చూసినట్లయితే phase 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి యొక్క సిలబస్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో phase 1 ప్యాటర్న్ అంతా ఈ విధంగా ఉంటుంది. 3 partsగా phase 1 ప్యాటర్న్ డివైడ్ చేయడం అయితే జరిగింది. సో 100 questions ఉంటాయి. 60 minutes ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అలాగనే phase 2 వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి కూడా ఇక్కడ 200 మార్క్స్కి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ తర్వాత డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటుంది అనమాట మెయిన్ ఎగ్జామినేషన్లో. సో 200 మార్క్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో, డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుందని చెప్పి క్లియర్గా తెలియజేయడం జరిగింది. రెండు కూడా ఆన్లైన్ మోడ్లోనే జరుగుతున్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో జర్నలిస్ట్కి సంబంధించి ఒక ప్యాటర్న్ ఉంటుంది. అలాగే స్పెషలిస్ట్కి సంబంధించి కూడా మరొక ప్యాటర్న్ ఉంది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకునే అభ్యర్థులు. అలాగే దీనికి సంబంధించి డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నారు మెయిన్ ఎగ్జామినేషన్లో. దీనికి వచ్చేసి 30 మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. లెటర్ రైటింగ్ వచ్చేసి 10 మార్క్స్కి, ఎస్ఏ వచ్చేసి 20 మార్క్స్కి, టోటల్గా 30 మార్క్స్కి అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఇవ్వడం జరిగింది. 1/4 నెగిటివ్ మార్క్ ఇవ్వడం అయితే జరిగింది. సో అభ్యర్థులు గమనించుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక phase 3 కింద ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 100 రూపీస్గా మెన్షన్ చేశారు. ఆల్ క్యాండిడేట్స్, రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 850 రూపీస్
ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫేజ్ 1 సంబంధించి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి గుంటూరు లేదా విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కడప ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఫేజ్ 2 సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2 ప్లేస్లు ఇవ్వడం అయితే జరిగింది. విజయవాడ లేదా గుంటూరు లేదా విశాఖపట్నం. అలాగనే తెలంగాణకు సంబంధించి కూడా హైదరాబాద్ ఒకటే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఈ విధంగా ఫేజ్ 2కి ఇచ్చారు. సో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో మాత్రం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ప్రొసీజర్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా సెలక్షన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీని ప్రకారంగా అప్లికేషన్ మనం ఈజీగా ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చూసినట్లయితే మరి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఖాళీలను వచ్చేసి మనకి 550 ఖాళీలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాలు అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.